హలో అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది. ఇట్లా ఇట్లా దాన్ని ఒక్కొక్కసారి అట్లా నొక్కండి చాలు నాకు. ఇకపోతే నేను మీతో కొన్ని విషయాలు పంచుకుందామని వీడియో చేస్తున్నాను. మా చిన్నతనంలో ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ అంతే, ఏమి లేదు. అప్పట్లో పిల్లలు ఆడుకోవడానికి కోతి కొమ్మచ్చి ఆటలు గుర్తుండయా అండి మీకు ఎవరికన్నా? ఒంగును దూకుళ్ళు ఆటలని, కోతి కొమ్మచ్చులు, కర్రం బిళ్ళ, పెంకులు పెంకుల మీద పెంకులు పెట్టి ఆడతారు. అలాంటి కథలు గుర్తుండయా? అప్పుడు పిల్లలు అందరం ఈవినింగ్ టైంలో ఆడుకునేవాళ్ళం అలాంటి. ఇప్పుడు ఇప్పుడు ఏం ఆటలు ఉండయి. లెగిస్తే ఫోన్లో ఏంటేవి ఏయో రన్స్, ఏయో గేమ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు కొత్తగా. ఆ ఏయో పిల్లలు ఆడుతున్నారు. ఆ రోజుల్లో ఆటలు, ఆ రోజుల్లో అవన్నీ ఈ రోజుల్లో ఉండయండి. మా కాలంలో రచ్చబండలని మగాళ్ళందరూ వచ్చి కూర్చొని ఏయో మీటింగ్లు, ఏయో కబుర్లు, ఊళ్ళో కబుర్లని, ఆ ఊరు కబుర్లు, ఈ ఊరు కబుర్లు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడంతా ఫోను, డేటా మొత్తం ఫోన్స్ లోనే వెళ్ళిపోతున్నాయండి అన్ని. ఆ ఆడవాళ్ళకి కూడా ఆ రోజుల్లో అరుగులు ఉండయండో. ఈ మధ్యాహ్నం పని అంతా అవగానే ఇంటి ముందు అరుగులు కట్టించుకునేవాళ్ళు ప్రత్యేకంగా. అరుగుల మీద కూర్చొని అవి ఇవి మీ ఇంట్లో ఏం కూర, మా ఇంట్లో ఏం ఇప్పుడు ఏమీ లేవండి. అంతా ఫోన్లే. ఫోనుల్లోనే ఏం కూరలను పెట్టుకుంటున్నాం, ఫోనుల్లోనే స్టేటస్లు అన్ని చేస్తున్నాం. కానీ అందరం కలిసి కూర్చొని ఆడుకున్న రోజులు, ఆ ఆత్మీయతలు, అనుబంధాలు అన్ని బాగుంటాయండి. ఆ ఇవి ట్రై చేయాలండి. ఇప్పుడు వాళ్ళకి మనం అప్పుడు తరం ఇవన్నీ కొన్ని కొన్ని గుర్తు చేయాలి. మనం చేస్తూ ఉంటేనే వాళ్ళకి గుర్తుంటాయి, గుర్తుకు వస్తాయి కూడా. ఏమో కొంతమంది అబ్బో అందరం కలిసి ఉండాలి, ఆడుకోవాలన్న ఆలోచనలు వస్తాయి ఏమో. ఏదో నా చిన్న ట్రై అండి. ఏ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారండి? ఆ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారండి? పిల్లలకి చక్కగా లంగా జాకెట్లు వేసి ఆ రోజుల్లో రెండు రిబ్బన్లు కట్టి పూలు పెట్టి పండగలని ఓ ఇల్లు తిరిగి చక్కగా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు పిల్లలు పండగ పండగ అంతేనా అని చెప్పేసి పోయి సెల్ ఫోన్లో కూర్చుంటున్నారు. ఏది ఉన్నా కూడా స్టేటస్ లో పెట్టండి లేకపోతే అదేంటి యూట్యూబ్లో పెట్టండి చూసేస్తాం అంటున్నారు. అలా కాదండి. మన పండగలు, ప్రత్యేకతలు, పిల్లలకి రెడీ చేయడాలు, చక్కగా రిబ్బన్లు వద్దండి ఇప్పుడు రోళ్ళకి, చక్కగా జడేసినా చాలు.